నన్ను ఎప్పటినుంచో అడుగుతున్న ఇడ్లీ రెసిపీ. ఈ ఇడ్లీ నేను మిక్సీ జార్‌తో చేశాను. ఇక లేట్ చేయకుండా చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్‌తో మినపప్పు తీసుకొని, ఈ మినపప్పుని 2 సార్లు నీట్‌గా క్లీన్ చేసి ఖచ్చితంగా 5 గంటల పాటు నాననివ్వండి. ఇలా నానిన ఈ పప్పుని మళ్ళీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఏ గ్లాస్‌తో అయితే పప్పు తీసుకున్నారో అదే గ్లాస్‌తో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చూసారా కాస్త ఎయిర్ బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. మినపప్పు తీసుకున్న గ్లాస్‌తోనే 4 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. నేను ఎక్కువగా లలిత బ్రాండ్ ప్రిఫర్ చేస్తాను. మీకు నచ్చింది తీసుకోండి. ఈ రవ్వను 2 సార్లు నీట్‌గా క్లీన్ చేసి వాటర్ ఏమీ లేకుండా ఇలా గట్టిగా పిండేసి పిండిలో వేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడే ఉంటుంది. రవ్వ వేయగానే జస్ట్ కలిపేసి అక్కడ పక్కన పెట్టేస్తూ ఉంటారు. పిండి టెక్స్చర్ అనేది గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా పెట్టి నైట్ అంతా పులియనివ్వండి. చూసారా పొద్దునకి పిండి చక్కగా పులిసిపోయింది. టెక్స్చర్ కూడా మనకు కాస్త చిక్కబడింది. రవ్వ చక్కగా నానితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. కొద్దిగా కుకింగ్ సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి రెగ్యులర్గా ఇడ్లీలు వేసుకున్నట్లుగా వేసేసుకోవడమే. ఇడ్లీలు కూడా హై ఫ్లేమ్లో స్టీమ్ చేయకూడదు. ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో స్టీమ్ చేస్తారనుకోండి ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. నేను ఈ ఇడ్లీలోకి చట్నీ కాకుండా రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన మునగాకు పొడి అలాగే నెయ్యి వేసుకుంటున్నాను. మిక్సీ జార్తో చేసిన ఇడ్లీ చాలా మందికి గట్టిగా వస్తుంది. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ ఇడ్లీలు మెత్తగా దూదిలాగా వస్తాయి. సో నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.